అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ వ్యాప్తంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి వరదల నేపథ్యంలో కూడా కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఆ వర్షాల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు ప్రస్తుతం మనం హనుమకొండలోని అశోక్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ వర్షాల ఉధృతి, కొద్దిపాటి వర్షం పడ్డా ఎక్కువగా నీరు నిలుస్తుంది. కానీ ఈరోజు భారీ వర్షం కురవడంతో దాదాపు ఇక్కడ అంబేద్కర్ భవన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ వర్ష దాటికి మొత్తం నిండిపోయాయి. కాలనీలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ అంబేద్కర్ భవన్ దగ్గర ఉన్నాము. అశోక్ నగర్ కాలనీలోకి లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదివరదాకా ఉధృతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. పోలీసులు కూడా కొంత బందోబస్తు చేస్తున్నారు. డిజాస్టర్ టీం కూడా దీంట్లో దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ ఇక్కడ ట్రాఫిక్ను కూడా నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో రూట్లు దారి మళ్లించారు. అక్కడి నుంచి చూసినట్టయితే కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు పోలీసులు అలాగే డిజాస్టర్ టీంతో పాటు వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు, జిల్లా కలెక్టర్లు అప్రమత్తమై కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పలు సూచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే రోడ్లన్నీ కొన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ జలమయమయ్యి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీ ఉన్నటువంటి వాళ్ళు బయటికి రావాలని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఓవరాల్గా చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేసినటువంటి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పలు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మహబూబాబాద్ అలాగే డోర్నకల్లు, ఇక్కడ కురివి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. పలు రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుపోవడంతో రైల్వే రాకపోకలకు కూడా ఇబ్బంది అయితే కలుగుతుంది. రైళ్లను మాత్రం నిలిపివేసినటువంటి పరిస్థితి. అక్కడ చాలామంది ప్యాసింజర్లు కూడా రైల్వేకి సంబంధించి కూడా అనేక ఇబ్బందులు కూడా తలెత్తుండడంతో అధికారులు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. వాటి నేపథ్యంలో కూడా కొన్ని రైళ్లను రద్దు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్లకు కూడా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వారికి అల్పాహారం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవాల్సింది, ఎందుకంటే ముందస్తు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. అశోక్ నగర్ కాలనీలో దాదాపు కాలనీ మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. కొంత వాతావరణానికి వర్షం కొద్దిగా గ్యాప్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత వెసులుబాటు అయితే ప్రస్తుతానికి కలిగింది. ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా కొంతమంది డిజాస్టర్ టీం కూడా ఎప్పటికప్పుడు కొంత చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ అంటే 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెబుతుండడంతో అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా కొంత ప్రత్యామ్నాయ చర్యలు కూడా పాటించి బయటికి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుందని పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఒక్కసారి మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే ములుగు ప్రాంతాల్లో కూడా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పి అధికారులను ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. పస్రా అలాగే ఏటూరు నాగారం మధ్య తాడ్వాయి మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి నుండి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ రోడ్లపై కూడా పెద్ద పెద్ద వృక్షాలు కూడా కూలడంతో అంటే రాకపోకలకు కూడా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత సహాయక చర్యలకు ఇబ్బందులు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇక్కడ మేడారం, జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో కూడా పిడుగుపాటుకు గురై ఒక వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇది మొదటిసారిగా అంటే ఈరోజు పడ్డటువంటి వర్షపాతము దాదాపు కొన్ని ప్రాంతాల్లో కూడా 40, 45, 46 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఒక్కసారి ఇంతటి వర్షపాతం అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో అంటే జనగామతో పాటు వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ అన్ని జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే అధికారులు కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొంత వర్షం తగ్గడంతో జనాలు ఇప్పుడే రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక దాదాపు మరికొన్ని 2 రోజుల పాటు వర్షాలు కూడా ఉంటాయని చెప్పి అధికారులు చెప్తుండడంతో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి
పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు చేసే సహాయక చర్యలు చూసే బదులు మనమే కొద్దిగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుందన్నటువంటి సూచనలు కూడా అధికారులు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నెంబర్లతో పాటు ఇక్కడ సహాయక చర్యలకు సంబంధించి కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకొని తెలియనటువంటి వాళ్ళు కొత్త రోడ్ల మీద కూడా ప్రయాణం చేయకూడదు. ఎందుకంటే అనేక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. మ్యాన్ హోల్స్ లాంటివి కూడా కొన్ని వాటర్ పోవడానికి తెరిచేటువంటి క్రమంలో కూడా కొంత అదుపు తప్పి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ డోర్నకల్ విషయానికి చూస్తే ఇలాంటి సందర్భమే ఇక్కడ మోరంచె వాగు అలాగే ఆకేరు వాగు మున్నేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సందర్భాలు. అయితే ఇక్కడ విదేశాలకు వెళ్ళేటువంటి క్రమంలో ఇద్దరు తండ్రి కూతుర్లు మాత్రం డోర్నకల్ రైల్వే స్టేషన్ దగ్గర నుండి అక్కడ వాళ్ళు ప్రాంతానికి అంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నటువంటి క్రమంలో మోరంచె వాగు మన ఆకేరు వాగు మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాళ్ళు ఆ వాగులో పడి కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇంతవరకు వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితులే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఈ ఇబ్బందులు తెలుస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు గల్లంతయ్యారు, ఒకరు పిడుగుపాటుకు గురై మరణించారు, చెట్లు కూలుతున్నాయి, పాత గోడలు విరిగి పడుతున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రివెంటివ్ మెజర్స్ అంటే ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. కొంత పునరావాస చర్యలు కూడా అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి మరొక 2 రోజులు కూడా ఈ వర్షాలు ఉంటున్నటువంటి నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ రోజు ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నటువంటి సందర్భం. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.